బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి రెండవ ఆదివారం బెస్త బంధువుల వివాహ పరిచయ వేదిక నల్గొండలో నిర్వహించున్నట్లు తెలంగాణ బెస్త సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ అవకాశాన్ని బెస్త బంధువులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదివారం స్థానిక పానగల్ రోడ్లోని బెస్త సంఘం భవనంలో బెస్త బంధువుల వివాహ పరిచయ వేదిక కరపత్రాన్ని తెలంగాణ బెస్త సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ ఆదివారం బెస్త బంధువుల వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ పరిచయ వేదికకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని, ప్రత్యక్షంగా బంధువర్గాన్ని పిలిచి మాట్లాడుకోవడం మాత్రమే జరుగుతుందని, ఈ అవకాశాన్ని బెస్త బంధువులంతా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెస్త సేవా సంఘం వ్యవస్థాపకులు అంబటి వెంకన్న, ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పబ్బు నరసింహ, గొంగడి లక్ష్మణ్, రాములు, ఇటకాల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక గంగపుత్ర సంఘములో ప్రతి నెల రెండవ ఆదివారము బెస్తల వివాహ పరిచయ వేదిక అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది నల్లగొండలో మొదలుపెట్టినప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బెస్త కుల బంధువులు ఎవరైనా కూడా ఉచితంగా వాళ్ళకు సంబంధించినటువంటి వివాహాలని సెలెక్ట్ చేసుకున్నటువంటి అవకాశం సంఘం ద్వారా కల్పించడం జరుగుతూ ఉన్నది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బెస్త బంధువులందరూ కూడా ఏ విధమైనటువంటి సంబంధాలు మీ దగ్గర ఉన్నా, లేకుంటే మీ పక్క వాళ్ళకు అవసరం ఉన్నా కూడా గుండు వెంకటేశ్వర్లకు ఫోన్ చేసి కానీ, లేదంటే సంఘం వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం కానీ, ఇట్లాంటి ఫోటోలను పంపి వాళ్ళ వివరాలను పంపించినట్టయితే ఇక్కడ ఆన్లైన్ ద్వారా కూడా ఈ వివాహాలు, ఈ సంబంధాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇదే స్థానిక శ్రీనగర్ కాలనీ గంగపుత్ర సంఘంలో ప్రతి నెల రెండవ ఆదివారము ప్రత్యక్షంగా కూడా మీరు వాళ్ళని చూసుకునేటువంటి అవకాశం ఉన్నది. అంటే అమ్మాయి తరఫున కానీ, లేదంటే అబ్బాయి తరఫున ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇక్కడికి రావడము, వాళ్ళంటే ప్రత్యక్షంగా మాట్లాడుకునేటువంటి గొప్ప అవకాశం సంఘం ద్వారా ఇక్కడ కల్పించబడతా ఉన్నది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిజానికి వివాహ బంధం అనేది ఇవాళ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు వివాహాలు చూడడానికి ఎట్లాంటి ఆటంకాలు ఉండేవి కావు. ఎందుకంటే పిల్ల పెద్ద మనిషి అయినప్పుడు, లేకుంటే పెళ్లి జరిగేటప్పుడు అందరూ కూడా కుటుంబ సభ్యులే కాకుండా మొత్తం ఆ కుల బంధువులందరికీ అక్కడికి రావడము, వాళ్ళు అక్కడ మాట్లాడుకోవడం వల్ల మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, మీ పిల్ల ఏం చేస్తున్నది, ఏం చదువుతున్నారు, ఎట్లా ఉన్నారు, తాత ఎట్లా ఉన్నాడు, మామ ఎట్లా ఉన్నాడు, ఇట్లాంటి ఈ బంధాలన్నీ కూడా కంటిన్యూగా జరిగేది అప్పుడు. సో ఎప్పుడైతే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయి కుటుంబ సభ్యుల మధ్య అనేక రకాలైనటువంటి చిన్న చిన్న అంశాలు చోటు చేసుకోవడం వల్ల ఇవాళ మ్యారేజ్ బ్యూరోలని ఆశించి మ్యారేజ్ బ్యూరోలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజానికి మ్యారేజ్ బ్యూరోలు ఒక రకంగా మంచి చేస్తున్నప్పటికీ, ఎందుకంటే ఇలా పెరుగుతున్నటువంటి అంటే విద్యా రంగంలో ముఖ్యంగా అమ్మాయిలు చాలా ఉన్నతంగా చదువుకోవడం, అబ్బాయిలు కాస్త వెనుకబడి ఉండడము, ముఖ్యంగా మన కులంలో చాలామంది అంటే అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, కానీ ఆ సంబంధాలు ఎక్కడ కూడా సెట్ కావట్లేదు. అంటే ఇట్లాంటి అనేక అంశాలు, చిన్న చిన్న అంశాలను మనం పక్కన పెట్టి చూసినట్లయితే ఈ వివాహ బంధం గట్టిపడేటువంటి అవకాశం ఉన్నది. అట్లాంటి అవకాశం తెలంగాణ బెస్త సేవా సంఘం నుంచి గుండు వెంకటేశ్వర్లు తీసుకున్నటువంటి ఒక మంచి కార్యక్రమం ఇది. నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి కుల బంధువులందరూ కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి ప్రతి నెల రెండవ ఆదివారం ఇక్కడ ఖచ్చితంగా మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ వివాహ పరిచయ వేదిక అనేటువంటి కార్యక్రమం ఉన్నది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తెలంగాణ బెస్త సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా గత 4 సంవత్సరాలుగా కార్యక్రమాలు తీసుకుంటూ, అదేవిధంగా ఇవాళ కులంలో వివాహ సంబంధాల కోసం ఎక్కడెక్కడో మ్యారేజ్ బ్యూరోలో, ఇతర మ్యారేజ్ బ్యూరోలో ఇస్తున్న మా బెస్త కుల బంధువులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన కోసం నల్లగొండ నడిబొడ్డులో ఉన్న శ్రీనగర్ కాలనీలో ఉన్న గంగపుత్ర సంఘంలో ప్రతి రెండవ ఆదివారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చినట్లయితే వారికి భోజన సదుపాయం కూడా ఇక్కడ సంఘం నుంచి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని బెస్త కుల బంధువులు సద్వినియోగం చేసుకొని ప్రతి నెల రెండవ ఆదివారం ఉదయం 10:30 హాజరై మీరు ప్రత్యక్షంగా లేదా ఫోన్ల ద్వారా మా యొక్క వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. ఆన్లైన్ సిస్టమ్ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ అందరూ కూడా సద్వినియోగం చేసుకొని బెస్త కుల బంధువులు మీ స్థాయికి తగ్గట్టు మీరు
ఇతర దేశాల్లో ఉన్నా కూడా వారికి ఆన్లైన్లో కూడా మేము ఇంట్రడ్యూస్ చేసే అవకాశం మా దగ్గర ఉన్నది. ఇది సద్వినియోగం చేసుకుంటూ మా యొక్క వాట్సాప్ నెంబర్ 9396323142 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ యొక్క సమాచారాన్ని నమోదు చేసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ కేవలం సంఘం ఉచితంగానే కల్పిస్తూ ఉన్నది. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా బెస్త బంధువులు బొంబాయి, మద్రాసు, ఈ సుదూర ప్రాంతాల్లో కూడా వలసపోతూ ఉంటారు. వారికి కూడా సరైన సంబంధాలని చూసి మేము వారికి వివాహాన్ని ఏర్పాటు చేసడానికి పరోక్షంగా సహకరిస్తాం. మేము కేవలం పరిచయం మాత్రమే చేస్తాం, పరిశీలన మాత్రం మీ వ్యక్తిగతానికే వదిలేస్తాం. అది గ్రహించి బెస్త కుల బంధువులు ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బెస్త బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.